కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కుట్టు మిషన్ శిక్షణ ముసుగులో జరుగుతున్న భారీ స్కామ్పై విచారణ జరిపించాలి. వైసీపీ నేతల డిమాండ్. కోట్లు దోచుకునేందుకు కుట్టు మిషన్ శిక్షణ ముసుగు అని బీసీ మహిళల పేరుతో తొలి విడత 150 కోట్ల కూటమి టీడీపీ నేతలు స్వాహాకు ప్రయత్నం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక శిల్ప ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి విరూపాక్షరెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు టి మురళీ నాయుడు, జిల్లా చేనేత అధ్యక్షులు ఎం శివప్రసాద్లు మాట్లాడుతూ మహిళల వృత్తి నైపుణ్యాలను అందించే కార్యక్రమాలను కూడా అవినీతికి కలుపుతున్నారని, మార్చిన ఘనత కూటమి టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మండిపడ్డారు. బీసీ, ఓబీసీ, కాపు మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పంపిణీ కార్యక్రమంలో ఏకంగా తొలి విడత 157 కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగం శిక్షణ సంస్థలను కాదని కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు సీడాప్, ఏపీఐటీసీఓ, డీడీయూజీకేవై వంటి సమస్యలు ఉన్నాయని, వాటిని వదిలేసి ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నించారు. L1కు ప్రాధాన్యత ఇవ్వకుండా L2, L3లకు 93% పనులను కట్టబెట్టారని, వారు కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి బినామీలేనని, ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుట్టు మిషన్ 4,300 రూపాయలు, శిక్షణకు అయ్యే ఖర్చు 3,000 రూపాయలు, రెండూ కలిపి 7,300 రూపాయలు మొత్తం ఖర్చు. కానీ ఒక లబ్ధిదారుని పేరుతో 16,700 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం పరంగా 67 టెండర్లు వేస్తే 66 టెండర్లు రిజెక్ట్ చేసి కేవలం ఆదాయమే మార్గంగా కూటమి ప్రభుత్వం ఈ భారీ స్కామ్కు తెరలేపింది. ఈ ఒక్క లబ్ధిదారుడు దాదాపుగా 23,000తో ప్రకారం 1,00,000 మంది బీసీ మహిళా లబ్ధిదారులకు పేరుతో 243 కోట్ల రూపాయలు భారీ స్కామ్కు తెరలేపింది. ఈ రకంగా చూసి ఒక లబ్ధిదారుని పేరు మీద 16,700 రూపాయలు ఒక లబ్ధిదారుని పేరు మీద ఆదాయం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెనుక ఉన్న పెద్దలు కుట్ర చేసి బీసీల పేరుతో ఆదాయాన్ని పెంచుకునేదానికి మొత్తం 1,00,000 మంది లబ్ధిదారులకు గాను 167 కోట్ల రూపాయలు ఆదాయ మార్గం వచ్చే విధంగా టెండర్లు సొంత బినామీ కంపెనీలు పేరు పెట్టి దోచుకోవడానికి రెడీగా ఉన్నారు. అందువల్ల వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరిగే కుట్టు మిషన్లు ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళి వాళ్లకు వచ్చే 23,000 అంటే 7,300 కాక 16,700 రూపాయలు కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. ఆ ఇచ్చే 16,700 కూడా ప్రతి లబ్ధిదారునికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా. దీనిపై ఎంఆర్ఓ ఆఫీస్ నందు, ఎండిఓ ఆఫీస్ నందు అన్ని మండలాల్లో కూడా వినతి పత్రాలు ఇస్తాము. దీనిపై లోతుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్న నిజాలు తెలియజేయగలని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ సంయుక్త కార్యదర్శి విరూపాక్షరెడ్డి. నా పేరు నాయుడు, తాలూకా బీసీసీఎల్ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీ పార్టీ. ఈరోజు రాష్ట్రంలోని మహిళల్ని, బీసీ మహిళల్ని దారుణంగా దోపిడీ చేస్తూ కుట్టు మిషన్ల పేరుతో స్కామ్లు చేయడం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ కుట్టు మిషన్లకు గాను కూటమి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 250 కోట్లన. దానిలో భాగంగా కేవలం 16,000 కోట్లు మాత్రమే కుట్టు మిషన్లకు 73 కోట్లు మాత్రమే కుట్టు మిషన్లకు ఖర్చు చేస్తుంది. మిగతా 165 కోట్లు బినామీ కాంట్రాక్టులకు, కూటమి ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టులకు ఉపయుక్తి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఈ పార్టీ
ఉంది. ఇలాంటి చర్యలు ఇంకోసారి పునరావృతం చేయకుండా ఈ 165 కోట్లను తిరిగి ఈ బీసీ మహిళలకు ఇప్పుడు ఏదైతే శిక్షణ కార్యక్రమాలు పెట్టినారో వాళ్ళకే చేకూరే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చర్యలు కేవలం ఇలాంటి పార్టీలు మాత్రమే చేస్తాయని, మా బీసీలను కేవలం పదవుల కోసం మాత్రమే వాడుకొని స్కాములకు మాత్రం బీసీలను ముందర పెట్టుకొని అడ్డు పెట్టుకొని వీళ్ళంతా చర్యలు పాల్పడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తున్నాం. పేరు టి మురళీనారాయణ, వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ తాలూకా అధ్యక్షుడు.